మాట్లాడుతుంటాం, అలా ఉన్నారు, వాళ్ళు భక్తి చేస్తుంటారంట, ప్రార్థన చేస్తుంటామా. ఎవని క్రియలు చెప్పిన వాడికి ఉంది, తెలుసు నీకు బాగా, మరి మాట్లాడటం ఎందుకు ఇంకా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు నీలో భయం లేదు. ఏ లేదు? భయం ఉంటే మాట్లాడతావా? పక్కోళ్ళ విషయాలు ఇంకోళ్ళు కొంతమంది మోసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు అబ్బా ఏం ఆతృత అంటే ఆతృత అంటే నిన్ను చూస్తున్నాడు ప్రభువుని గుర్తుపెట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకంటున్నాడు, యెహోవా యందు భయభక్తి గల వారు ధన్యులు, ఆయన త్రోవలు నడిచిన వారు ధన్యులు. హల్లెలూయా. ఆయన ఒక త్రోవ ఉంది. ఇదిగో ప్రభు అంటున్నాడు, నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించు. కొంతమంది ఈ ఇరుకులో ఉంటారండి. ఎక్కడ ఉంటారు చెప్పండి? విశాల మార్గం. ఎందుకు తెలుసా? తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, సీరియల్ చూడొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అది వాళ్ళకి బాగుంటుందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క మార్గంలో అంట చాలా మంది వెళ్తారట, అనేకులు ఉంటారట అందులో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే కింద అన్నాడు, ఈ ఇరుకులోకి రావాలని చాలా మందికి ఆశ ఉంటుంది అండి. ప్రభు నమ్మాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, ఉపదేశం చెప్పాలని ఉంటుందట. కానీ కొందరు వల్ల కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంది చాలా సీరియస్ వస్తున్నారు నన్ను? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నవ్వండి, నవ్వుతూ చెప్పండి హల్లెలూయా. అది ఏమంటున్నాడు? ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచిన వారు ధన్యులు. ఆ తర్వాత అలాగ నువ్వు జీవిస్తే నీ కష్ట జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. కొంతమంది చాలా మంది ప్రయాసపడతారండి, కష్టపడతారండి, గొడ్డు చాకరీ చేస్తారు, కానీ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఒకరినొకరు పడదు, తిట్టుకుంటుంటారు, తనుకుంటుంటారు. అది జీవితం కాదు.